అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో ఏడాదైంది. అయితే చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల యొక్క పందేరంలో సరైనగా కలుపుకొని పోవడం లేదని చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి సెలరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఎమ్గనూరు నియోజకవర్గంలో జయనాగేశ్వరరెడ్డి వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ నందవరం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాధవరావు దేశాయ్ మరి అసమ్మతి రాగం ఎత్తుకున్నారు. అసలు ఎందుకోసం ఈ నియోజకవర్గంలో అసమ్మతి ఉంది, పార్టీ చేసేటువంటి వ్యవహారాలను ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందని అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎమ్గనూరు టీడీపీలో ఏం జరుగుతుంది? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎమ్మిగనూరు టీడీపీలో వైఎస్ఆర్ నుండి వచ్చిన వాటి వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు మొన్ననే చూశారు. అంటే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సిన ఒక విషయం, నాకు ఏదో మార్కెట్ యార్డ్ చైర్మన్ రాలేదని బాధ ఏమాత్రము లేదు. కష్టపడి పనిచేసినటువంటి వాళ్లకు, నిరంతరం కృషి చేసినటువంటి వాళ్లకు ఆ పదవులు దక్కితే పార్టీలో అందరూ సంతోషిస్తాం. ఈరోజు చాలామంది కామెంట్లు చేశారు, బీసీ వాళ్ళకి ఇచ్చినందుకే మీకు అగ్రవర్ణ కులాల వాళ్ళు మీరు ఇలాగ బాధపడుతున్నారు, బీసీ వాళ్ళను చులకన చూస్తున్నారు, చులకనగా మాట్లాడుతున్నారని చెప్పేసి. అది ఎటువంటి ఉద్దేశము, నేను ఎక్కడ కూడా బీసీ వాళ్ళని చులకనగా మాట్లాడడం కానీ బీసీ వాళ్ళకు ఇవ్వద్దని కానీ నేను ఎక్కడ కూడా చెప్పలేదు, అలా జరగలేదు. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నా. వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో ఎమ్మిగనూరు మండలానికి సంబంధించినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జి గారు అయ్యాలప్ప అనే వ్యక్తి ఆ రోజు వాళ్ళ వేధింపులకు గురై దాదాపు 14 లక్షల రూపాయల్ని ఖర్చు పెట్టుకున్నాడు. కురవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తికి ఇవ్వచ్చు కదండి. ఇదే నందవరం మండలంలో అదే కురవ సామాజిక వర్గానికి చెందినటువంటి వీరేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న సమయంలో ఆయన ఏదో చిన్న మెసేజ్ పెట్టాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పెట్టి హింసించడం జరిగింది. మరి అటువంటి వ్యక్తులకు ఇవ్వచ్చు కదండి. పెద్ద కొత్తిలి కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు సోమన్న, అలాగే ఎమ్మిగనూరు మండలానికి సంబంధించినటువంటి కులమాల రాముడు గారు, ఇటువంటి చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇవ్వండి, తప్పులేదు. ఈరోజు అందరికి నేను ఏకీగ్రహిస్తాను. అటువంటి వాళ్లకు నేను మల్లయ్య గారికి ఇవ్వద్దు అని చెప్పడం లేదు. ఆయన ముందుగా వచ్చి కష్టపడింటే తప్పులేదు కదండి, ఇవ్వండి. అటువంటి వాళ్లకు, కష్టపడిన వాళ్లకు ఇస్తే మేము సంతోషిస్తాం. అంటే ఎవరు కష్టపడ్డారో ఎవరు కష్టపడలేదో ఎమ్మెల్యేకి ఆ మాత్రం తెలియదంటారా? మరి మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎప్పుడు వచ్చారో మీరు చెప్పండి. పోనీ ఇంతకుముందు ఏమైనా ఆయనకు సభ్యత్వం కార్డు ఉందా మీరే చెప్పండి. ఎప్పుడు సభ్యత్వం కార్డు స్టార్ట్ అయింది? ఆయనే చెప్తున్నారు కదా, నేను వచ్చి పార్టీలో 2-3 నెలలు అవుతుంది. ఆయనే సొంతంగా ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారే చెప్తున్నారు, నేను వచ్చి 2-3 నెలలు అవుతా ఉంది అని చెప్పేసి. మేము చెప్పడం కాదు కదా. కొన్ని రోజులు నెక్స్ట్ సంవత్సరం 2 సంవత్సరాలు అయింది, మళ్ళీ అదే బీసీ వర్గం, మాకు ఓసీకి అనే ప్రశ్న కాదు ఇక్కడ. 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ బీసీ వర్గానికి ఇవ్వండి. ఈ ప్రభుత్వం ఉండేంత వరకు బీసీ వర్గాల వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే తెలుగుదేశానికి ఒక వెన్నెముక ఈరోజు బీసీ వర్గాలే. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు నన్ను బీసీ వాళ్ళని తిడుతున్నారంటే నేను ఉండే ఇల్లు, నా చుట్టూ ఉండేవాళ్ళు బీసీ కులాల వాళ్ళు, ఎస్సీ సోదరులే. వాళ్ళ అందదండలతో ఈరోజు మేము ఈ స్థితికి ఉన్నాం. మేము ఫ్యాక్షన్ ఏరియా, మా పెద్దల్ని వాళ్ళు రక్షించడానికి ఈరోజు మేము ఇక్కడ బ్రతుకున్నాం. అంటే ఎందుకోసం అని మీకు బీవీ కుటుంబానికి గ్యాప్ రావడం? నాకు తెలిసినంత వరకు కొంతమంది చెప్పుడు మాటలు ఉంటే ఉండొచ్చు, ఆయన చెప్పాలి అది. ఇప్పుడు 10 నెలల నుండి నేను పార్టీకి దూరంగా ఉన్నాను, ఆయన ఎందుకు ప్రస్తావించలేదండి? పోనీ మనమన్నా ఏమన్నా విషయాలు చెప్పడానికి ఆయన దగ్గరికి వెళదామన్నా సమయం దొరకటం లేదు. ఉదయం వెళితే సాయంత్రం వరకు అక్కడే కాచుకుని కూర్చుని బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మున్సిపల్ ఆఫీసులో వెళితే ఆయన మీటింగులు, అక్కడ చెప్పడానికి కుదరదు. అది కుదరందుకే నేను పత్రికా మూలకంగా మీడియా మూలంగా జరిగింది. అంటే బీవీ మోహన్ రెడ్డి కుటుంబానికి, బీవీ మోహన్ రెడ్డికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ మీకు ఆప్తంగా ఈ కుటుంబానికి చాలా కావాల్సిన వ్యక్తి అని అంత ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఇప్పుడు గ్యాప్ రావాల్సిన పరిస్థితి? అదే నాకు అది అర్థం కావటం లేదు అంటున్నాను కదా. ఈరోజు పక్కనున్న వ్యక్తులు ఏమైనా నా పైన లేనిపోని చెప్పారా? మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన యాక్చువల్గా ఆ మహనీయుని ఈరోజు తలుచుకోవాలి. ఈరోజు నేను ఇంతవరకు కూడా బీవీ కుటుంబీకులపైన ఇంత ప్రేమ, అభిమానం, గౌరవం చూపిస్తున్నా అంటే
ఆ రోజున ఆయన చేసినటువంటి నాకు ఒకే ఒక గౌరవప్రదమైన పని చేశాడు ఆయన. నిజంగా చెప్పాలంటే ఆ రోజు నా పరువు ప్రతిష్ట పాడవుతుంటే కాపాడినటువంటి ఏకైక వ్యక్తి మోహన్ రెడ్డి గారు. ఆ దృష్టిలో అది నేను చెప్పకూడదు ఇక్కడ. ఆ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆయన కుమారుడు వచ్చినా కూడా నేను అదే ఫాలో అవుతున్నా. ఆయన 2014, 2013 నాకు ఎన్నికల్లో సర్పంచ్గా ఉన్నప్పుడు నాకు వ్యతిరేకంగా నా వాళ్ళకు ప్రచారం చేశారు, వేరే ప్రత్యర్థులకు. నేను మెజార్టీతో గెలిచారు. ఆయన అలా చేశాడని కూడా నేను బాధపడకుండా మరుసటి రోజే వెళ్ళి పూలమాల వేశాను, నా అభిమానాన్ని చాటుకున్నాను. మళ్ళీ 17 ఆ చివరిలో వచ్చింది అది మార్కెట్ యార్డ్ చైర్మన్ పోస్టు. అదే 2 సార్లు ఒక వ్యక్తి నా పైన మార్కెట్ యార్డ్ చైర్మన్ పోస్ట్ పైన స్టే ఆర్డర్ తీసుకొస్తే ఎందుకని మీరు స్పందించలేదు? అంటే గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మీరంటే ఎన్కే ఉండి దేశాయ కుటుంబం ద్రోహం చేసినటువంటి వల్లే ఓడిపోయిన భావనలో ఉన్నారా అంటే అది లేదు, సాధ్యమే కాదు. ఆ మాట ఆయనతో చెప్పనండి. అలా దేశాయ కుటుంబంతోనే నేను ఓడిపోయానంటే మళ్ళీ 2024 నన్ను ఎందుకు పిలుస్తాడండి? మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? ఒక దేశాయ కుటుంబమే కాదు, నందవరం మండలంలో సమిష్టిగా మొత్తం కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే, ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ కూడా ఏమేమి తక్కువ అంచనా వేసుకునేటటువంటి మండలాలు ఏవీ లేవు. అందరూ కలిసికట్టుగా ఒకరికొకరు తోడు ఉంటేనే ఏదైనా విజయం సాధిస్తాం. కానీ నేను ఒక్కడనే గెలిచినాను, నేను ఒక్కడనే సపోర్ట్ చేసినాను అనేది లేదు. లాస్ట్ టైంలో 1450 మెజార్టీ వచ్చింది. ఇక్కడ ఎంతమంది సహకరించామని ప్రతి ఒక్క వార్డు సభ్యులు, ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జీలు, క్లస్టర్లు అందరూ సహకరిస్తేనే అక్కడికి వచ్చింది కదా. కొన్ని నామినేటెడ్ పదవులు విషయంలో ఏం జరుగుతుంది? అదే ఎవరికి ఇప్పుడు కురువ మల్లయ్య గారికి ఇచ్చారు, ఎవరికి తెలుసండి? కురువ వనభోజన సమయంలో కురువ సామాజిక వర్గం వారికి ఇస్తానని చెప్తూ ఆయన ఒక్క మాట అన్నాడు. కానీ నేను ఎక్కడ స్పందించలేదండి. ఏమన్నాడు? ఓసీ వాళ్ళని పీకేసి, మీరు ఈరోజు వీడియో ఉంది, అది ఓసీ వాళ్ళని తీసేసి బీసీ వాళ్ళకి ఇస్తున్నానని. ఎందుకండి ఆ మాట అనాలి? మేము ఎక్కడ కూడా ఆయన అన్నాడని చెప్పేసి ఆయన మన ఓసీ సోదరుడే, ఆయన కూడా కాదంటం లేదు కదా. ఎందుకంటే ఆయన బీసీకి ప్రాధాన్యత ఇవ్వాలి, తప్పదు. ఎందుకంటే మా పార్టీ బీసీ పార్టీ, ఎస్సీ పార్టీ అందరూ ఉన్నారు మా దాంట్లో. కానీ ఎన్నికలకు ముందు కూడా జయనాశ్వరెడ్డితో అసమ్మతి ఉంటే మీ ఇంటికి వచ్చి పలకరించి మిమ్మల్ని పార్టీలో తీసుకున్నారు కదా, మీరు అసంతృప్తిలో ఉన్నారని? లేదు, ఎన్నికల ముందు మన లోకేష్ సార్ గారు పాదయాత్ర సమయంలో వచ్చారు. అంతకన్నా ముందు జరిగిన సమస్య ఇది. ఎందుకంటే 2019లో ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే మనకు స్టే తీసుకొచ్చినటువంటి వ్యక్తిని పూర్తిగా దూరం పెట్టేశాడు. వాళ్ళు పార్టీకి టచ్ లేదు, పార్టీ కార్యక్రమాలు 5 సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాలు పార్టీ కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడ కూడా పాల్గొనలేదు వాళ్ళు. కరెక్ట్ లోకేష్ గారు వచ్చే సమయంలో వాళ్ళు తీసుకొచ్చాడు. నాపై స్టే తీసుకొచ్చిన వాళ్ళని ఆ టైంలో తీసుకొచ్చారు. అది నాకు విషయం తెలియదు. ఆఫీస్ దగ్గర పోతే వాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారంటే వీళ్ళు పార్టీకి ఈరోజు చేరుతున్నారన్నారు. బాధతో ఇంటికి వచ్చేసాను నేను. ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు పోయినాడు ఏమనే ప్రశ్న లేదు. అప్పుడు మా రక్త సంబంధికులు, మా అన్న కుమారుడు గుర్రాజరావు దేశాయిని పార్టీలో తీసుకున్నాడు. అంటే మా రక్త సంబంధికుల్లోనే చిచ్చు పెట్టారు. కానీ నేను ఎక్కడ స్పందించలేదండి దాని గురించి. సరే పోయినారు. అంటే కొన్ని దశాబ్దాలుగా బివి కుటుంబానికి మీరు విధేయతగా ఉన్నారు. మీకు సరిపోయినటువంటి మీ ఆపోజిట్ వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నాడా ఎమ్మెల్యే అంటే? ఆపోజిట్ వాళ్ళని ఒక్కరిని ఎంకరేజ్ చేయడం అంటాం లేదు. నేను చాలామంది కార్యకర్తలకు ఉందండి, వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. నేను బయటపడ్డాను అంతే. చాలామంది కార్యకర్తలు బయటపడటం లేదు. బయటపడితే ఈ సమస్య ఉండదు కదండి. ఇప్పుడు నా ఉద్దేశం ఏమంటే మా కడుపులోని బాధని బయట చెప్పుకుంటే ఈ శరీరం బాగుపడుతుంది, లేకపోతే పాడైపోతుంది. కనీసం అధిష్టానం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? నేను ఇంతవరకు నేను నమ్ముతారో లేదో, అది జయనాగేశ్వర రెడ్డి మాకు అధిష్టానం అనుకున్నాం. జయనాగేశ్వర రెడ్డి మాకు ముఖ్యమంత్రి, జయనాగేశ్వర రెడ్డి లోకేష్ గారు ఇంతవరకు. ఇప్పుడు ఇంకా తప్పని పరిస్థితి. ఇకపై ఖచ్చితంగా నేను అధిష్టానం కలుస్తాను. నా యొక్క బాధలు అక్కడ విన్నవిస్తాను, నేను తెలుపుతా. ఇట్లా పరిస్థితి, ఈ పరిస్థితి, సహకరించండి. అంటే సెకండరీ స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేకి తమ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఇస్తాడా? కలిసే పరిస్థితి ఉంటుంది అక్కడ? అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మొన్ననే ఏమో 4 రోజుల కింద పెట్టారు, కార్యకర్తలు అందరూ ఎవరైనా వస్తే కేవలం శుక్రవారం రావాలని. ఆ శుక్రవారం రోజు మున్సిపల్ ఆఫీస్లో ఉంటారు. అంతమంది కార్యకర్తలండి,
ఆ గుంపులో ఏమైనా పరిష్కారం వస్తుందో చెప్పండి. అంటే టీడీపీ కార్యకర్తలు మున్సిపల్ ఆఫీస్లో కలవడం ఏంటి, అది అఫీషియల్ కదా? అది ఏమో మాకైతే తెలియదు. అక్కడే ఉంటారు, అక్కడ కలుస్తారు. సమస్యలు కదా, ఆఫీస్లో కూర్చొని సమస్య పరిష్కారం, అధికారులు ఉంటారు, ఆఫీసులో అధికారుల సమక్షంలో పరిష్కారాలు ఉంటాయి. ఎంతమంది పరిష్కారం అవుతుంది? ఇంతవరకు మీరు నమ్మరు, ఏవి పరిష్కారం కాలేదు సమస్యలు మనవి. సార్, నియోజకవర్గంలో పని చేయించడంలో లేకపోతే కార్యకర్తలను చూసుకోవడంలో బీవీ మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన కొడుకు జయనాథ్ రెడ్డికి ఉన్న తేడా ఏంటి? తేడంటే ఆయన విధానమే ఒకటి. మొన్ననే మీరు మినీ మహానాడులో చెప్పారు, మా నాన్న రాజకీయం వేరు, నా రాజకీయం వేరు. ఆ రోజు బీవీ మోహన్ రెడ్డి గారు మా నందవరం గ్రామానికి వస్తే ఇక్కడుండే తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రతి ఇళ్లకు వెళ్ళి పలకరించి బాగోగులు చూసుకుని వెళ్ళేవారు. ఒకవేళ ఇంట్లో లేకపోయినా కూడా ఒక 5 నిమిషాలు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని వెళ్ళేవాడు. మాలాంటి వాళ్ళు కాదు, చాలా కింద స్థాయి నాయకులు కూడా బాధపడితే రాజీనామా చేస్తే రాత్రికి ఇంటికి వచ్చేవాళ్ళు ఆయన. ఏం సమస్య, ఎందుకు మీరు ఇట్టున్నారు, మీ సమస్య రా నేను తీరుస్తానని వెంటనే పరిష్కారం, నిమిషాల్లో పరిష్కారం అయ్యేది. కానీ 10 సంవత్సరాలు బాధపడుతున్నా పట్టించుకునే నాతుడు లేదండి. ఈ మధ్య మీరు రాజీనామా చేశారని ఒక ప్రచారం వస్తుంది. కేవలం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వనందుకే ఈ అసంతృప్తితో ఉన్నారు, ఎమ్మెల్యే మీద మీరు ఆరోపణలు చేస్తున్నారంటే? కాదు, నేను రాజీనామా చేశాను అని ఎక్కడా కూడా చెప్పలేదు. నేను, మీరు పేపర్ చూడొచ్చు, వార్తలు చూడొచ్చు, నేను వీడియో ఒకటి పెట్టాను, అది కూడా చూడొచ్చు. త్వరలో రాజీనామా చేస్తాను, ఎందుకు చేస్తాను అవన్నీ వివరిస్తూ నేను మీ కుటుంబ సభ్యుడిని, నేను బయటికి పోవాలా లేకుంటే ఇందులో ఉండి పార్టీలో ఉండి మనం కష్టపడి మళ్ళీ కలుద్దామా అనే దానికి మీ సజెషన్ ఒకటి ఇవ్వమని అందరినీ కోరాను. కొంతమంది మొన్ననే ప్రెస్ మీట్ పెట్టారు, మీరు రిజైన్ వాపస్ తీసుకోమని. కొంతమంది అయితే మీరు పోతే ఎంత ఉంటే మామూలు సహజం కదా. అంటే మీరు రిజైనే చేయలేదంటారు, వాపస్ తీసుకోవడం ఏంటి? అదే కదా విషయం చెప్తున్నా. ఇంకొక ఆయన అంటాడు, నీవు రిజైన్ చేసినారు, రిజైన్ చేసిన తర్వాత మీరు ఎలా మమ్మల్ని అంటారు, రిజైన్ చేసిన తర్వాత మాకు మీకు సంబంధం లేనప్పుడు పార్టీతో గురించి మాట్లాడకూడదు అంటారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ రిజైన్ చేసి తెలుగుదేశంకి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ను విమర్శించడం లేదా? వాళ్లకు న్యాయమా, నాకు న్యాయమా? అక్కడే ఉండి విమర్శిస్తే బయటకు తోస్తారు, అంతే కదండి. పార్టీలో ఉండి విమర్శిస్తే బయటకు తోస్తారు. కానీ బయటికి పోవాలనుకున్నాను, నా పరిస్థితి ఇదని చెప్పుకున్నాను, నా బాధను చెప్పుకున్నాను తప్ప వేరే ఏమీ లేదు. ఇంకా మార్కెట్ యార్డ్ చైర్మన్ అంటారు, ఆ పదవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నేను ఆ పదవి కోసము ఎప్పుడు కూడా ప్రాకలాడలేదు, అప్పుడు ప్రాకలాడలేదు, ఇప్పుడు ప్రాకలాడలేదు. సో ఫైనల్గా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత షాడో ఎమ్మెల్యే ఉన్నాడని, ఏదన్నా ఉంటే తనకే చెప్పుకోవాలని కార్యకర్తలు కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఎవరా షాడో? నేను ఒకటి చెప్తాను, ఇక్కడ చాలా రోజుల నుండి ఇవి పేపర్లో వస్తున్నాయి. దీంట్లో ఒకసారి పేపర్లో డైరెక్ట్ ఆయన పేరు కూడా వేశారు, తర్వాత మీడియాలో కూడా చాలా వస్తున్నాయి. అది నిన్ననే చూశారు మీరు, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. అది కూడా నేను నేను పేపర్ చూస్తా కానీ అంతా దాని గురించి లోపలికి వెళ్ళను. మీడియాలో పెట్టారు, ఇది ఎమ్మెగనూరుకి సంబంధించిందని చెప్పేసి. అది ఎమ్మెగనూరు సంబంధించిన మీరు ఎట్లా చెప్తారు, పేరు రాయలేదు కదా, కర్నూలు జిల్లా అని చెప్పారు, ఎట్లా చెప్తారంటే అందులో ఒక వర్డ్ రాశారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గురించి రాశారు. వాళ్ళు ప్రమాణ స్వీకారము చేసినారు అని. అంటే నాకు అప్పుడు అనిపించింది, కర్నూలు జిల్లాలో కేవలం ఎమ్మెగనూరు మార్కెట్ మాత్రమే చేశారు. అప్పుడు ఇది నిజం అనిపించింది. నేను ఇప్పుడు నా మీద కౌంటర్ ఇచ్చిన వాళ్ళని అందరినీ కోరుతున్నా, దయచేసి మళ్ళీ ఈరోజు ఆ వార్త ఎందుకు మీరు కౌంటర్ ఇవ్వటం లేదు? ఇవ్వండి. మా నియోజకవర్గంలో ఉంటే మన ఎమ్మెల్యే గారికి ఈ రీతి వాళ్ళు రాస్తూ ఉంటే మీరు ఎందుకు కౌంటర్ ఇవ్వటం లేదు? మీరు నా మీద అయితే ఇస్తున్నారు కదా, నేను ఏమి మాట్లాడకున్నా కొన్ని అబద్ధాలు చెప్పి సృష్టించి రాస్తున్నారు కదా, ఇవ్వండి కౌంటర్, తప్పేముంది? పోనీ ఎమ్మెల్యే ఏమన్నా నామినేటెడ్ పదవులు అమ్ముకుంటున్నాడు? ఇప్పుడు అది మేము ఎలా ఇప్పుడు అది అమ్ముకుంటున్నా, నేనైతే క్లియర్గా చెప్తున్నానండి, నాకు మార్కెట్ యార్డ్ అప్పుడు ఇచ్చాడు, క్లియర్ చెప్తున్నా. ఆయన ఎక్కడ కూడా నా దగ్గర అయితే అప్పుడు ₹1 తీసుకోలేదు. ఆ టైంలో ఈ టైంలో ఏం జరిగిందో నాకు తెలియదు. పుకార్లు దండి జనాలు అనుకుంటున్నారు కానీ అది నిజమా అబద్ధమా అంతవరకు మనకు పోయే ఓపిక లేదు. మనము పార్టీ బాగుందా, కార్యకర్తలు పనులు అవుతున్నాయా, కార్యకర్తలు ఎలాగున్నారు. సో 10 నెలల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు, ఎమ్మెల్యే పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు, పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నారు. అదే నేను ఒక విషయం చెప్పాను, నేను కరడుగట్టిన తెలుగుదేశం వాదినండి, నేను కరడుగట్టిన తెలుగుదేశం వాదిని. నేను ఈ కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా నేను అధిష్టానాన్ని కలుస్తా, నా వాదన వినిపిస్తా. అక్కడ న్యాయం జరగలేదంటే అప్పుడు నా దారి ఏమో నేను ఆలోచిస్తాను.
కరుడుగట్టినటువంటి కార్యకర్తలు, కరుడుగట్టినటువంటి సెకండరీ నాయకులు పార్టీని వీడుతుంటే అధిష్టానం పట్టించుకునే పరిస్థితి ఉందంటారా? అది తెలియదు కదా, నేను వెళితే తెలుస్తుంది కదా. ఇప్పుడు నా వాదనలో వాళ్ళకి వినిపించాలి. నేను నాకు జరిగింది ఇది వినిపిస్తే వాళ్ళు ఇది నిజమా అబద్ధమా వాళ్ళు కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత అప్పుడు ఏం చేస్తారో అప్పుడు అర్థమవుతుంది ఏమన్నది. సో మీతో పాటు సీనియర్ నాయకులను దూరం పెట్టాలని ఆలోచన ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ, లేకపోతే ఇక్కడ మీలానికి బాధపడేటువంటి కార్యకర్తలు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒక్కటి చెప్తున్నా, దయచేసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగానో లేకపోతే ఆయన పార్టీకి వ్యతిరేకంగానో మనం పోరాడని ఉద్దేశం నాకు లేదు. ఎమ్మెల్యే గారిని కోరుతున్న కళ్ళు తెరవండి దయచేసి. ఎవరో కొంతమంది మా పైన సీనియర్ నాయకుల పైన కాకుండా ఏవేవో చెప్తూ ఏవేవో అది చెప్తూ ఇది చెప్తూ ఉంటే వాళ్ళ మాటలు పట్టించుకొని దూరం చేయకండి పార్టీకి. అంటే ఎమ్మెల్యే చెప్పుడు మాటలు వింటున్నాడా? ఇప్పుడు ఎలా నేను అసలు ఏమి ద్రోహం చేయలేదండి. చెప్పండి నేను ఏం ద్రోహం చేశానని ఒక విషయం. మన ఎవరు మన నరసింహుల అన్నగారు ఏదో రాయచూరు ఫైల్ అని చెప్పాడు. రాయచూరులో నేను ఎవరినో ఎన్నికల ముందు కలిశానంట. అది వాళ్ళ దగ్గర వీడియో ఉంది. నీ వీడియో ఉండేది ఇంతకుముందే నేను క్లారిటీగా చెప్పాను. కొంకాతి లక్ష్మీనారాయణ అన్నగారు, లోకేష్ అన్నగారు పాదయాత్రలో వచ్చాడు. ఆయన వస్తూ మమ్మల్ని పాదయాత్రలో కలిసినాడు. అన్న మీరు దేశాయ మాధవ్ అంటే అవునన్న, ఏం సమాచారం అన్న, మీతో మాట్లాడాలన్న అన్న. చెప్పండి అన్నాడు. లేదన్నా ఒకసారి రాయచూరుకు నేను అక్కడే ఎక్కువ ఉంటాను, రాయచూరుకు రండి అన్నాడు. సరేనా, తప్పేముంది, తెలుగుదేశం కలవచ్చు కదా, తప్పు లేదు. అప్పుడు మేము మంత్రాలయం దర్శనానికి పోయినాము. కొంతమంది ఈరాన్ గౌడు రఘుమూర్తి స్వామి మేమంతా దర్శనానికి పోయినాము. బయటకు వచ్చేటప్పుడు ఫోన్ చేశారు. మళ్ళీ మా నంబర్ తీసుకున్నాడు. ఇక్కడ ఫోన్ చేశాడు, అన్న ఇక్కడ ఉన్నాను రాండి అంటే. ఇంకా మంత్రాలయం పోయినాము కదండి, రాయచూరుకి వెళ్ళినాము. వెళ్ళి అక్కడ కలిసాము ఆయన. ఆయన ఏమన్నాడు, అన్న ఈసారి ఎమ్మెగనూరు టికెట్ అయితే నాకు వస్తూ ఉంది, దయచేసి మీరు సహకరించాలి. అప్పుడే చెప్పాను నేను ఆయనకు, అన్న ఎమ్మెగనూరు విషయానికి వస్తే మాత్రం బీవీ జయనాగేశ్వరరెడ్డికి తప్ప వేరే వాళ్ళకు టికెట్ రాదు, వచ్చే ఛాన్స్ లేదు. అంత ఘంటాపథంగా నేను చెప్తున్నాను. మా వాళ్ళు అందరూ చెప్పారు ఆ మాట, పోయిన వాళ్ళు. లేదన్నా మేమంతా మాట్లాడినాము. ఒకటి అన్నాం అన్న, అధిష్టాన నిర్ణయం అట్లా ఉంటే మీకు హెల్ప్ చేస్తామని అన్నాం. అంటే ఎన్నికలకు ముందు సీటు విషయంలో మీరంతా కలిసి కుట్ర చేశారనేటువంటి ఉద్దేశంతో బలంగా ఆ ఎమ్మెల్యే నమ్మబట్టే కదా మిమ్మల్ని దూరం పెట్టారంటే? నేను అది అట్లా నమ్మబట్టి దూరం పెట్టినప్పుడు మమ్మల్ని ఎన్నికల ముందే పక్కన పంపించింది కదా. ఎన్నికల ముందే మమ్మల్ని ఎందుకు వాడుకోవాలి? అప్పుడే చెప్పేసి మేమే ఊరికి ఇంట్లో కూర్చోవాళ్ళము, లేకుంటే వేరే దారి చూసుకోలేము కదా. అది కాదు అక్కడ. వాళ్లకు ఏమో కొంతమంది వెళ్ళి ఆ వ్యక్తి కొంకాతి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మాకు డబ్బులు ఇచ్చాడని. ఇప్పుడు వాళ్ళు బాగున్నారు, మేము కొట్లాడుకుంటున్నాం. మేము కొట్లాడుకుంటున్నాము. ఆయన వచ్చి కొంకాతి లక్ష్మీనారాయణ గారు ఎలక్షన్ అప్పుడు ప్రచారం చేశారు. ఆయన కూతురు పెళ్లికి మన ఎమ్మెల్యే గారు వెళ్ళారు. వాళ్ళు బాగానే ఉన్నారు. అడగండి, ఆయన అడగొచ్చు కదా. ఇప్పుడు మీకు అంత చనువు ఉంది లక్ష్మీనారాయణ గారు, మీకు చాలా చనువు ఉంది. ఆయన అడగండి, ఏమన్నా మీరు డబ్బులు ఇన్నారా, డబ్బులు తీసుకున్నారని. ఒకవేళ ఆయన తీసుకున్నారంటే మీరు ఏ శిక్ష విధిస్తారు? ఈరోజు రెడీ ఉన్నాం కదా మేము. అవి పెడతాం ఇవి పెడతాం వీడియో అని ఊరికి ఎందుకండి అవన్నీ? డైరెక్ట్గా చెప్తున్నా ఈరోజు నేను. సో మీరు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మీ సమస్య చెప్పుకుంటే వినే పరిస్థితి ఉంది? ఫోన్ ఒకటి ఆయన పబ్లిక్ మీటింగ్లోనే వీడియోలు ఉన్నాయి, మీకు వినిపిస్తాను. నేను ఫోన్ ఎత్తాను, ఒక నంబర్ ఉంది, ఆ నంబర్కి ఫోన్ చేయండి, పిఏ గారు మాట్లాడతారు. అవసరమైతే పిఏ నాకు ఇస్తాడు, నేను చెప్తాను మీకు. ఇంకా దానికి చేస్తామండి. ఆయన అవసరం ఉందో లేదో ప్రశ్న కానీ ఈ పిఏ గారు ఆయనకు ఎంత బిజీ ఉంటుందో మేమేం చెప్పగలం చెప్పండి. 2-3 మాట నా దగ్గర ఉన్నాయి, ఆ డేట్స్తో సహా చెప్తాను. నేను ఎప్పుడెప్పుడు ఫోన్ చేశాను, అది ఎత్తినారా లేదా, మిస్డ్ కాదా, అన్నీ కనిపిస్తాయి కదా మీకు. ఆయనే నేరుగా చెప్పాడు, నాకు ఫోన్ చేయొద్దండి, మీరు నా నంబర్ ఇస్తాను, మీ పనులు కావాలంటే ఆ నంబర్ చేయండి. అంటే మీరు ఒకటేనా లేకపోతే నియోజకవర్గంలో ఉన్న కార్యక్రమం? టోటల్గా చెప్పాడు, టోటల్గా అనౌన్స్మెంటే అది. సో సూటిగా ఆర్టీవీ ద్వారా మీరు రాష్ట్ర అధిష్టానానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు చెప్పిన విషయాలన్నిటినీ కార్యకర్తలకు ఈ విధంగా జరుగుతూ ఉంది. కష్టపడిన పని చేసినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే లోకేష్ గారు అదే చెప్తున్నారు. ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే ప్రతిపక్షం నుండి ఆ రోజు వేధింపులకు గురయ్యారో అటువంటి వాళ్లకు పదవులు ఇవ్వండి. ఎవరైతే క్లస్టర్ యూనిట్, బూత్ యూనిట్ ఇటువంటి దాంట్లో మెంబర్గా ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇవ్వండి, సంతోషిస్తాం. కానీ దయచేసి అక్కడి నుండి కానీ ఒక 4 రోజుల ముందు కానీ 4 నెలల ముందు కానీ వచ్చినటువంటి వాళ్లకు ఎటువంటి పదవులు ఇవ్వద్దండి అని క్లారిటీ. వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, టీవీలో నేరుగా కూడా మాట్లాడారు. అయినా కూడా అది ఇక్కడ ఎందుకో జరగలేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, నేను నరసింహల గారికి మీ ద్వారా ఒకటి చెప్పాలనుకున్నా. ఒక్కరోజు మా ఊరికి వచ్చి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సోదరులు ఇందుకు వెళ్ళు, నా గురించి అడుగు, పేరు పెట్టి పిలుస్తా. ఇప్పటి వరకు నేను వాళ్ళను
బాగున్నారా పేరు పెట్టి ఎక్కడ కానీ కనిపించినా కూడా ఎవరిని కూడా నేను వేరే పేరు కొట్టు పిలిచే వ్యక్తిని కాదు. అటువంటిది మీరు అబద్ధాలుగా అట్లన్నారు ఇట్లన్నారు ఎందుకన్నా? ఇంకోటి అగ్రకులాల నన్ను కాకుండా అగ్రవర్ణ కులాల వాళ్ళ గురించి బాగా మాట్లాడినారన్న. అటువంటి మాట్లాడుకోవద్దండి. మీ నుండే మేము మొత్తంగా చూసుకుంటే కష్టపడి పనిచేసినట్టు వ్యక్తికి పార్టీలు ఉన్న వారికి ప్రియారిటీ ఇవ్వండి. వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులకు ఇవ్వడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. దశాబ్దాల నుంచి బీవీ కుటుంబానికి విధేయతగా ఉన్నటువంటి దేశాయి కుటుంబాన్ని అవమానించకండి, దాన్ని గుర్తించండి. పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. దానిపైన రాష్ట్ర అధిష్టానం తప్పనిసరిగా స్పందించాలి, లేకపోతే నా దారి చూసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వండి అని దేశాయి చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుసేన్, RTV, నందవరం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.